హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం ప్రీజాగూడ దగ్గర ఉన్న కాచివాడ సింగారంలో ఉన్నామండి. ఇక్కడ మనకి హెచ్ఎండి అప్రూవల్ లేఅవుట్ లో చాలా తక్కువ బడ్జెట్ లో G+1 హౌస్ సేల్ కి వచ్చింది. ఇది 120 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది. డైమెన్షన్ 24-45. ఈ హౌస్ ముందు 30 ఫీట్ రోడ్ ఉంది. 30 ఫీట్ రోడ్ తో పాటు చాలా పెద్ద పార్క్ ప్లేస్ ఉందండి. వెహికల్స్ కూడా బయటనే పార్క్ చేసుకోవచ్చు. చాలా స్పేస్ ఉంది. అలాగే వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఎలా ఉందో ఫ్యూచర్ కూడా సేమ్ అలానే ఉంటుంది. గ్రౌండ్ లో కార్ పార్కింగ్ తో పాటు 2 BHK వచ్చింది. ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK చాలా స్పేసెస్ వచ్చింది. హౌస్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది. రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది. మీరు తీసుకున్న వెంటనే గృహ ప్రవేశం చేసుకోవచ్చు. ఇక్కడ రెంటల్ కూడా చాలా డిమాండ్ ఉందండి. నా బ్యాక్గ్రౌండ్ లో చూస్తే మీకే అర్థమైంటుంది హౌస్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిందని. హౌస్ చూసే ముందు ఇక్కడ చుట్టూ సంఘాలు ఏమేమి డెవలప్మెంట్స్ ఒకసారి చూద్దాం. ఇదైతే హెచ్ఎండి లేఅవుట్ అండి. చాలా హౌసెస్ కంప్లీట్ అయినాయి. చాలా మంది లివింగ్ ఉంటున్నారు. కాల్ అయితే చాలా పీస్ఫుల్ గా చాలా బాగుంది. మనకి పీజర్ కమిటీ 100 ఫీట్ రోడ్ అయితే ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది. మనకి వచ్చే దారిలోనే స్కంద ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అలాగే నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అది చాలా పెద్ద క్యాంపస్ అండి. 17 acres లో ఉంటుంది. అలాగే మనకి అరవై కాలేజ్ కూడా ఓన్లీ 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అక్కడ మనకి గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. మనకి పిజర్ కమాన్ కి అయితే ఓన్లీ 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. మనకి ఉప్పల్ మెట్రో కి అయితే ఓన్లీ 7 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. మనకి పిజర్ కమిటీ 100 ఫీట్ రోడ్ కాబట్టి ఎలాంటి ట్రాఫిక్ లేకుండా ఉప్పల్ మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు. ఇక్కడ నుంచి బస్ కనెక్టివిటీ చాలా బాగుంది. ఎవ్రీ 10-15 మినిట్స్ కూడా బస్సెస్ ఉంటాయండి. ఇక్కడ మనకి దగ్గరలో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి. అలాగే మనకి పోచారం ఎంపసెస్ క్యాంపస్ కూడా ఓన్లీ 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అలాగే ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 9 కూడా 6 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా సేమ్ 6 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. అన్నిటి కూడా చాలా దగ్గరలో ఉన్నాము. ముఖ్యంగా కాలనీ అయితే చాలా బాగుంది. అలాగే హౌస్ ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది. ఇప్పుడు హౌస్ చూపించుకుంటూ ప్రైస్ డీటెయిల్ చెప్తాను. దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏదైనా మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడైతే మేము లేట్ చేయకుండా హౌస్ చేసేద్దాం. మన హౌస్ ముందు పార్క్ ప్లేస్ ఉందండి. చాలా పెద్ద పార్క్ ఉంది. వెంటిలేషన్ బాగుంటుంది. అలాగే పార్కింగ్ కూడా చాలా స్పేసెస్ ఉంది. హౌస్ ముందు వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి. హౌస్ ఎలివేషన్ చూడండి చాలా గ్రాండ్ గా వచ్చింది. చాలా బాగా అనిపిస్తుంది. ర్యాంప్ కి వచ్చేసి కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. అలాగే మనకి గేట్ దిమ్మలు కూడా లైటింగ్ కోసం ఇచ్చారండి. ఇది వచ్చేసి బోరు. వాటర్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ వచ్చేసి సంప్ ఇచ్చారు. చూడండి మనకి చాలా స్పేసెస్ కార్ పార్కింగ్ వచ్చింది. పెద్ద కార్ కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. మనకి హౌస్ ముందు కూడా పార్కింగ్ ప్లేస్ ఉందండి. ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. మనకి పార్కింగ్ ప్లేస్ దగ్గర ఫాల్ సీలింగ్ అయితే UPVC ఫాల్ సీలింగ్ తో డిజైన్ చేశారు. చాలా బాగా కనిపిస్తుంది. మనకి స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇచ్చారండి. మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. పాయింట్ వచ్చింది, ట్యాప్ ఇచ్చారు. మనకి హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారు. ఇక్కడ మనకి 2 ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారండి. ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్ గా మనకి కామన్ ఏరియా కూడా కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. ఇక్కడ ఇంకొక వాష్ ఏరియా ఉంది. కామన్ వాష్రూమ్ వచ్చింది. అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకి 1 ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు. బయట మనకి కామన్ వాష్రూమ్ ఉందండి. మనకి 4 సైడ్ సెట్ బ్యాక్స్ ఉన్నాయి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఎలివేషన్ టైల్స్ చూడండి. లేటెస్ట్ మోడల్ టైల్స్ ఇచ్చారు. చూడడానికి అయితే చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. అలాగే మనకి మెయిన్ డోర్ వచ్చేసి ఫ్రేమ్ తో సహా టేక్ వుడ్ డోర్ ఇచ్చారు. డోర్ అయితే చాలా స్టాండర్డ్ ఉంది. డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ లోపలికి వెళ్దాం. ఇది 120 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి చాలా బాగా వచ్చింది. ఇదంతా హాల్ అండి. హాల్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ మనకి హాల్ చాలా పెద్ద విండో వచ్చింది. విండోస్ అన్ని కూడా UPVC విండోస్ ఇచ్చారు. దాంతో పాటు నెట్ వచ్చింది. సేఫ్టీ గిల్స్ ఇచ్చారు. ఫ్రేమ్ వచ్చేసి గ్రానైట్ తో డిజైన్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఒకసారి హాల్ లో ఫాల్స్ డిజైన్ చూడండి. వుడ్ కలర్ తో చూడడానికి చాలా నీట్ గా కనిపిస్తుంది. ఇక్కడ మనకి టీవీ పాయింట్ వచ్చిందండి. మనకి ఎంత పెద్ద టీవీ అని వచ్చేస్తుంది. ఇక్కడ మనకి చిన్న చిన్న సెల్ఫ్స్ వచ్చాయి. డిజైన్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి ఫోటో ఫ్రేమ్ కోసం అయితే చాలా పెద్దగా వచ్చింది. ఇక్కడ లైటింగ్ వస్తుంది. ఇక్కడ సపరేట్ గా డైనింగ్ ప్లేస్. మనకి హాల్ కి డైనింగ్ కి మధ్య అంటే వుడ్ కలర్ తో డిజైన్ చేశారు. చాలా గ్రాండ్ గా కనిపిస్తుందండి. ఇంకా పెయింట్ అయితే మనకి డబల్ కోట్ వస్తే ఇంకా చాలా గ్రాండ్ గా ఉంటుంది. ఇదంతా డైనింగ్ ప్లేస్. ఇక్కడ మనకి వాష్ బేసిన్ కోసం టైల్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి డైనింగ్ ఐటమ్స్ కోసం డిజైన్ అయితే చాలా బాగా చేశారు. చూడండి మనకి ఇక్కడ ఫాల్ సీలింగ్ అయితే వుడ్ కలర్ లో చాలా గ్రాండ్ కనిపిస్తుందండి. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్. కిచెన్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి యూ షేప్ లో ఇచ్చారు. చూడండి పెద్ద ప్లాట్ఫామ్ వచ్చేసింది. ఇక్కడ అన్ని సెల్ఫ్ ఇచ్చారండి. కిచెన్ లో అయితే 3-4 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. ఇది ఇంకా ఫినిషింగ్ కాలేదు కాబట్టి ఇలా ఉంది. ఇక్కడ మనకి లైటింగ్స్ వస్తాయి. చాలా గ్రాండ్ గా వస్తుందండి. కంప్లీట్ అయితే మనకి సపరేట్ గా పూజ రూమ్ వచ్చిందండి.
ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. ఇక్కడ కామన్ వాష్రూమ్, మనకి ట్యాప్స్ అవి కూడా చాలా బ్రాండెడ్ వస్తున్నాయి. మనకి వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ వస్తున్నాయి. ఇక్కడ ఒక కామన్ వాష్రూమ్, అలాగే మీకు బయట ఒక కామన్ వాష్రూమ్ చూపించాను కదా, ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చూడండి మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. మనకి ఇందులో అయితే కింగ్ సైడ్ వచ్చేస్తుందండి. ఇక్కడ మనకి సపరేట్ గా కబోర్డ్ స్పేస్ ఇచ్చారు. చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. మనకి ఇందులో కూడా ఫాల్స్ అయితే చాలా బాగుంది. చూడండి విండోస్ అయితే చాలా పెద్ద విండోస్ ఇచ్చారండి. ఇక్కడ ఒకసారి వాల్ చూడండి, డిజైన్ అయితే చాలా బాగుంది. మనకి ఫాల్ సీలింగ్ తగ్గట్టు డిజైన్ చేశారు. ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్. చూడండి వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది. ఇక్కడ పైన లో రూఫ్ వచ్చింది. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తానండి. చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా పర్వాలేదు. ఇందులో కూడా మనకి కింగ్ సైడ్ వచ్చేస్తుంది. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. మనకి పైన లో రూఫ్ వచ్చింది. చూడండి మనకి ఇందులో కూడా ఫాల్ సైడ్ డిజైన్ అయితే చాలా బాగుంది. చూడండి ఫాల్ సీలింగ్ తగ్గట్టు వాల్ డిజైన్ చేశారు. చూడండి ఒక్కసారి వాల్ డిజైన్ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే 2 బెడ్రూమ్ చూసాం కదా, చాలా స్పేసెస్ వచ్చాయి. పైకి వెళ్దామంటే పైన 2 BHK ఇంకా చాలా స్పేసెస్ ఉంది, చూపిస్తానండి. అదండి పైకి వెళ్దాం. స్టెప్స్ కూడా కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. స్టెప్స్ కూడా హైట్ లేకుండా చాలా స్లోప్ ఉన్నాయి. ఇక్కడ మనకి రేలింగ్ వస్తుందండి. చూడండి ఇదంతా పోర్ట్ ఏరియా. ఇక్కడ కూడా మనకి యూపీవీసీ ఫాల్ సీలింగ్ తో డిజైన్ చేశారు. ఇక్కడ ఎలివేషన్ దగ్గర గ్లాస్ తో డిజైన్ వచ్చిందండి. మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లో చూపించాను కదా మన హౌస్ ముందు పార్క్ ప్లేస్ అని. చూడండి చాలా పెద్ద పార్క్ ఉంది. మనకి వెంటిలేషన్ బాగుంటుంది, అలాగే పార్కింగ్ కూడా చేసుకోవచ్చు అండి. చాలా గ్రీనరీ పరంగా అయితే చాలా బాగుంది. ఇక్కడ మనకి సేమ్ ఎలివేషన్ టైల్స్ ఇచ్చారండి, చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. అలాగే మెయిన్ డోర్ కూడా కంప్లీట్ గా టేక్ వుడ్ డోర్ ఇచ్చారు, చాలా స్టాండర్డ్ గా ఉంది. మనకి ఫస్ట్ ఫ్లోర్ లో అయితే చాలా స్పేసెస్ వస్తుందండి. ఇక్కడ మనకి నార్త్ సైడ్ ఇంకొక డోర్ వచ్చింది. ఇక్కడ వాష్ ఏరియా వచ్చిందండి. మనం బాల్కనీ వాష్ ఏరియా వచ్చింది. చూడండి మనం బాల్కనీ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి వాష్ ఏరియా కోసం పాయింట్ ఇచ్చారు, వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. చూడండి ఇదంతా హాల్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ఒకసారి వాల్ డిజైన్ చూడండి, చాలా బాగుంది. మనకి హాల్ లో ఫాల్ సీలింగ్ అయితే వుడ్ కలర్ తో డిజైన్ చేశారు. కంప్లీట్ గా వుడ్ కలర్ వాడారు కాబట్టి చాలా గ్రాండ్ గా కనిపిస్తుందండి. ఇక్కడ మనకి చాలా పెద్ద విండో వచ్చింది. ఒకసారి టీవీ పైన చూడండి, చాలా బాగా డిజైన్ చేశారు. కింద గ్రానైట్ వచ్చిందండి. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. మనకి ఎంత పెద్ద టీవీ అని వచ్చేస్తుంది. ఆల్రెడీ మన వుడ్ తో డిజైన్ చేశారండి. ఇక్కడ మనకి డైనింగ్ ప్లేస్ వచ్చిందండి. హాల్ కి డైనింగ్ కి మధ్యలో పార్టిషన్ చేశారు. ఇదంతా డైనింగ్ ప్లేస్. చూడండి డైనింగ్ ప్లేస్ లో చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ మనం డైనింగ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు అండి. డిజైన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మనకి వాష్ బేసిన్ వస్తుందండి, పాయింట్ ఇచ్చారు. చూడండి ఇక్కడ ఫాల్ సీలింగ్ అయితే చాలా గ్రాండ్ ఉంది. ఇది కూడా ఓపెన్ కిచెన్. మనకి ప్లానింగ్ అయితే గ్రౌండ్ ఎలా ఉందో సేమ్ అలానే ఉంటుంది, కాకపోతే చాలా స్పేసెస్ వచ్చాయి. మనకి ప్లాట్ఫామ్ అయితే యూ షేప్ లో వచ్చింది. ప్లాట్ఫామ్ చాలా బాగుంది. కిచెన్ లో అయితే 4-5 మెంబర్స్ తో ఈజీగా వర్క్ చేసుకోవచ్చు, చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ మనకి సపరేట్ గా పూజ రూమ్ వచ్చిందండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, కంప్లీట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ మొత్తం లైటింగ్స్ ఇస్తారు. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తానండి. ఇక్కడ కామన్ వాష్రూమ్. చూడండి కామన్ వాష్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్, ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. చూడండి బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. మనకి ఇందులో కూడా వాల్ కదా డిజైన్ చేశారండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఫాల్ సీలింగ్ తగ్గట్టు వాల్ డిజైన్ చేశారు. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. ఇందులో మనకి అటాచ్ వాష్రూమ్ అంటే ఒకసారి వాష్రూమ్ చూపిస్తానండి. చాలా స్పేసెస్ ఉంది. చూడండి వాష్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ట్యాప్స్ అవన్నీ కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు. మనకి టైల్స్ కూడా లేటెస్ట్ మోడల్ టైల్స్ ఇచ్చారండి. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. పైన లో రూఫ్ వచ్చింది. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్. చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. ఇందులో కూడా మనకి కింగ్ సైడ్ వచ్చేసింది. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. చూడండి మనకి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ అయితే చాలా గ్రాండ్ గా ఉంది. అన్ని రూమ్లలో ఫాల్ సీలింగ్ తో పాటు వాల్ డిజైన్స్ అయితే చాలా బాగుందండి. హౌస్ వర్క్ మొత్తం కంప్లీట్ అయితే రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది. 2 BHK చాలా స్పేసెస్ వచ్చింది. మనకి గ్రౌండ్ లో 2 BHK వచ్చింది, ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK వచ్చిందండి. మనకి స్టెప్స్ పైన హెడ్ రూమ్ వచ్చింది, ఒకసారి చూపిస్తానండి. ఇక్కడ మనకి స్టెప్స్ పైన హెడ్ రూమ్ వచ్చేసి రేకులతో ఇచ్చారండి. వర్షం వచ్చిన ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇక మనం ప్రైస్ డీటెయిల్ తెలుసుకుందాం రండి. ఇక మనం ప్రైస్ చూసినట్లయితే 95 lakhs అండి. ఇది కూడా ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లో అయినా 80% లోన్ వస్తుంది. మనకి ఇక్కడ రెంటల్ కూడా చాలా డిమాండ్ ఉంది. పక్కనే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి. ఉప్పల్ మెట్రో కూడా ఓన్లీ 7 km డిస్టెన్స్ లో ఉంది. ప్రైస్ అయితే మనకి చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది. మనం గ్రౌండ్ లో రెంట్కి ఇచ్చిన ఫస్ట్ ఫ్లోర్ లో ఉండొచ్చు. ఇప్పుడు నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను. వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే ఇక లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసండి. అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.